ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అండి స్వర్ణగిరి యాదాద్రి నుండి రమణేశ్వరం వెళ్ళేసి తర్వాత అటు నుండి స్వర్ణగిరి వెళ్ళామన్నమాట. ఎందుకు అని అంటే నైట్ అయితే బాగుంటుందండి. టెంపుల్ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ రమణేశ్వరం వెళ్ళేసి తర్వాత స్వర్ణగిరి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి ఎంట్రీ అయిపోయాము. కానీ నిజంగా చెప్పాలంటే నైటే బాగుందండి. టైం వేస్ట్ అవ్వకుండా వేరే మళ్ళీ మనము ఎలాగూ మాకేంటంటే 12 అయిపోయింది కాబట్టి అన్ని దేవాలయాలన్నీ దర్శనం అనేది ఉండదు కదా. సో అందుకని చెప్పేసి రమణేశ్వరం చూసుకొని అటు వెళ్ళిపోయాము. ఇక్కడ అంటే మనం వెళ్ళగానే అక్కడ పాదాల దగ్గర కాయిన్స్ పెట్టడం ఉంటుంది కదా, అక్కడ ఒక ఇద్దరు ఆడవాళ్ళకి అండి 3 కాయిన్స్ పెట్టారు. వాళ్ళు ఏం కోరుకున్నారు కానీ చాలాసేపు నిల్చుందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మా హస్బెండ్ కూడా అసలు వాటిని ఎటువంటి అట్లా ఎంకరేజ్ చేయడు. ఫస్ట్ టైం పెట్టాడన్నమాట. నాకు భలే అనిపించింది. తను అక్కడ డైరెక్ట్గా వాళ్ళు పెట్టినప్పుడు నిల్చున్నది చూసి మనము వెళ్ళగానే అది మనకు ఉంటుంది. అక్కడ నుండి మనకి అంటే స్లోప్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. ఇంకా అది మన ఇష్టము. స్లోప్ మీద అయినా వెళ్ళొచ్చు, స్టెప్స్ మీద అయినా ఉంచవచ్చు. నాకు అక్కడ ఫస్ట్ అక్కడ ఇంకా యాదాద్రిలో అనుభవం అయింది కాబట్టి ఇంకా మేము స్టెప్స్ పైన ఉండే వెళ్ళామన్నమాట. మనం స్లోప్ పైన ఉండే వెళ్తే మనకి కొబ్బరికాయలు కొట్టేది వచ్చేసి ఇది మనకి టచ్ అవుతుంది. మనకి స్టెప్స్ మీద ఉండి అవుతే ఇంకా మనకి రథము అవన్నీ ఫస్ట్ కనిపిస్తాయి. ఇంకా తెలిసిందే కదా మనకి అక్కడ రథము ఫస్ట్ గరుత్మంతుడు ఉంటుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటని అంటే మనకి లెఫ్ట్ సైడ్ మొబైల్స్ పెట్టే కౌంటర్ ఉంటుంది. మొబైల్స్ పెట్టే కౌంటర్లో మనం మొబైల్స్ ఇచ్చేయాలి. ఇది అంత ఏంటంటే మళ్ళీ మనం బయటకు వచ్చినాక మొబైల్స్ తీసుకొని ఇది బయటదే కాబట్టి లొకేషన్ అంతా మనము వీడియో తీసుకోవచ్చు. ఇది మన కోనేరు ఉంటుంది కదా, అక్కడ ఈవినింగ్ అయిపోయాక అక్కడ పూజారులు వచ్చేసి ఆ కార్యక్రమం ఏదో చేశారండి. నాకైతే తెలీదు అదేంటి అనే అంతే. చప్పుడుతోటి వచ్చేసి ఆ విధంగా చేశారన్నమాట. చూసారు కదా నైట్ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇది ఏంటనంటే అంటే వెళ్ళిన వాళ్ళకైతే ఓకే అండి. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే నేను ఇందాక ఫౌంటైన్ చూపించా కదా, కృష్ణుడు ఉండేసి నామం పైన కృష్ణుడు ఉండేసి దానికి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ రైట్ సైడ్ నుండి కొంచెం ముందుకెళ్తేనే ఉంటుంది గోశాల. అది అంతా కోనేరు అంతా ఒకే వైపు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అనేది కూడా ఉంటుంది. చాలా పెద్ద హనుమంతుడు. బెల్లని ఎందుకు క్లోజ్ చేశారండి. స్టార్టింగ్లో గంట కొట్టడం అనేది ఉందంట. అది నిజమబద్ధమో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడైతే లేదు, క్లోజ్ చేసేసారు. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. కొంచెంసేపు ఆపుతారండి ఎందుకో. అది అయిపోయాక మళ్ళీ దర్శనంకి మళ్ళీ కొంతమందిని పంపించేస్తారు. అక్కడ సాయంకాలం వచ్చేసి సహస్ర దీపాలంకరణని మనకేమంటారు వాహనాలపైన తిప్పుతూ ఉంటారు కదా, అవన్నీ ఉంటాయి కార్యక్రమాలు వచ్చేసి. మనకు అక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం అని ఏ రోజు ఏ టైంకి ఏంటి అనే అంతే మనకి లోపల దేవుని దగ్గర బోర్డు పైన రాసి పెడతారు. అక్కడే మనం లోపల దేవుని దగ్గరికి కొంచెం ముందు అన్నట్టుగానే మనకి అర్చన టికెట్ ఉంటుంది. మనకి వేరే ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఇది అంతా ఫ్రీ దర్శనమే అన్నమాట. సో అప్పటికే ఇంకా లైట్స్ అనేది వచ్చేసాయి. ఇంకా ఈవినింగ్ అయింది, 6 అయిపోయింది. అంటే ఇది నేను రిటర్న్లో మా దర్శనము అంతా అయిపోయింది. ఫస్ట్ ఎవరు లేనప్పుడు దర్శనం చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత ఇవన్నీ చుట్టేసి వచ్చామన్నమాట. అదేంటి మన కోనేరు దగ్గరికి ప్లస్ ఇంకా చుట్టూ ఉన్నాయండి గోశాల అవన్నీ ఉన్నాయి. అంతా చుట్టేసి వచ్చాము. లైట్స్ వేసాక మాత్రం భలే అనిపించింది నాకైతే. చూసారు కదా మనకి రైట్ సైడ్ స్లోప్ ఉంది, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. లోపట అండి మనకి స్వామివారి దర్శనం అయిపోయాక అష్టలక్ష్ములది ఉంది. అబ్బా చాలా బాగున్నాయండి. అది వచ్చేసి నిజంగా చెప్పాలంటే బాగా అనిపించింది అది చూస్తే. ఇంకా వచ్చేసి అక్కడ ఇంకా లోపల కూడా మనం ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించా కదా పాదాల దగ్గర కాయిన్స్ పెడితే నిలబడము అది ఉంది. అక్కడే మనకి ఒకటి బంగారు ఉయ్యాల అని ఉంటుంది. ఆ ఉయ్యాలలో ఏంటనంటే చాలామంది ఆ ఉయ్యాలలో కాయిన్ పడితే మనం కోరిన కోరిక నిలబడుతుంది అని చెప్పేసి అన్నారు. అందులోనే మిర్రర్ లాగా ఉండేసి చుట్టుపక్కల మిర్రర్ లాగా ఉండేసి అందులో మనకి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అన్నారు. 2 రకాలుగా అయితే చూసామండి మేమైతే. కానీ అక్కడ నేను గమనించింది ఏంటి అని అంటే స్టెప్స్ మాత్రం చెక్కవండి, మన వుడెన్వి అన్నమాట.
ఇది అండి మనకి కోనేరు దగ్గరే ఉంటుంది. అక్కడే మనకి వత్తులు అనే అంతే అమ్ముతారు. అక్కడ మనము ముట్టించేసుకోవచ్చు. అక్కడ మనకి దీపాలు కూడా పెట్టడం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. ఓకే బాయ్, ఉందాం ఇంకా మరి.